నీకు జాగా లేదు, ఏం లేదు. ఇల్లు ఆయన కమిటీ మెంబర్ని అడిగితే నీకు కట్టే అర్హత ఉందా, నీకు కట్టే సోమత ఉన్నదా అని అడుగుతుండ్రు. కట్టే సోమత లేక మీ అబ్బాయిని తెచ్చుకొని ఉంటామన్నా కూడా అప్పుల వాళ్ళని ఇంటికి ఎగేసి తోలుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న ఇల్లు కట్టుకునేందుకు అని అంటారు. కానీ లిస్ట్ మాత్రం పేర్లో ఇవ్వటం లేదు. ఏమన్నంటే నీకు కట్టే సోమత లేదు అంటారు. సోమత ఉన్న వాళ్ళకి ఇస్తుండ్రా, ఇంద్రమ్మ వీళ్ళు సోమత లేని వాళ్ళకి ఇస్తుండ్రా, అదొకటి మాత్రం అర్థం కావట్లేదు. మాది కూనూరు గ్రామం నుండి మాట్లాడుతున్నా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలపై అడిగినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుండ్రు. మేము గట్టిగా అడిగితే ఏమంటున్నారు, ఏం చేస్తావో చేసుకోపోండి అని అంటుండ్రు. మీరు ఏం చేస్తావో చేసుకోపోండి, మీరు బీజేపీ పార్టీలో తిరిగి, మీరు ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అంటుండ్రు. నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. పార్టీకి ఇల్లుకి సంబంధం లేదని మేము అడిగాము. మాకు భూమి లేదు, జాగలేదు, మేము కిరాయి ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాము. కిరాయి ఇంట్లో ఉంటున్నామని అడిగినా కూడా అంటున్నారు మీకు అర్హత లేదు, మీకు సోమత లేదు, కట్టేంత సోమత లేదు, మీకు వెళ్ళదు అంటుండ్రు. ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు. సోమత ఉన్న వాళ్ళకి ఇస్తున్నా, లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఒకటి మాత్రం అర్థం కావట్లేదు. ఫస్ట్ లో పేర్ల లిస్ట్ వచ్చింది, ఇప్పుడు లిస్ట్ లో పేరు లేదు. నాది ఫస్ట్ లో వచ్చింది, గ్రామ సభలో నా పేరు వచ్చింది. నేను ఆల్రెడీ ప్రజాపాలన చేశాను, ప్లస్ అది మీ సేవలో 3 సార్లు అప్లై చేశాను. అయినా ఇప్పుడైతే లిస్ట్ లో నా పేరు లేదు. ఫస్ట్ లిస్ట్ లో మాత్రం నా పేరు వచ్చింది. ఫస్ట్ మా పేరు వచ్చింది, ఇప్పుడు లేదు లిస్ట్ లో నా పేరు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను.